చాలా డ్రెస్సెస్ మీకు నేను పెట్టుంటాను. మీరు అడుగుతారు ఎక్కడక్క కొన్నారు ప్యారిస్ సౌకర్పేట అని. నుంచి డైమండ్స్ దాకా అన్ని దొరుకుతాయి. లాంగ్ ఫ్రాక్స్ నా కోసం కుర్తీ సైజ్ అడిగితే అన్న వచ్చి సారీ అంటున్నాడు. నా సైజ్ కి దొరకటం తక్కువే. పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం పోవడం కదా. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. మనం ఈరోజు చూడే ముందు ఒక అబ్బాయి ఇట్లా చూసుకుంటూ వెళ్ళాడు. సో మనం ఈరోజు చూడబోయేది నా చాలా డ్రెస్సెస్ మీకు నేను పెట్టుంటాను. మీరు అడుగుతారు ఎక్కడక్క కొన్నారు. సో ఆల్వేస్ సే ప్యారిస్ సౌకర్పేట్ అని. సో సౌకర్పేట్ బ్లాగ్ ఈరోజు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ ఫర్ మీ. సో మనం ఈరోజు ఎవరితో వెళ్తున్నాం అంటే ఆటోలో మన కోసం వెయిట్ చేస్తున్నారు చందన భావన. సో షాపింగ్ అంటేనే చందన భావన సిస్టర్స్. వాళ్ళకున్న ఓపిక ఎవరికి ఉండదు. సో ఈ ఏరియాకి ఎందుకు ఆటోలో వెళ్తున్నారని మీరు అడగచ్చు. ఎందుకంటే అక్కడ అసలు నేనే పట్టను, బట్ ఎలాగో నేనే పట్టను. ఆటో నన్నన్నావా? అవును, కరెక్ట్. ఆటోనే లోపలికి వెళ్ళదు. సో మన ఈరోజు రిక్షాలో వెళ్దామా? నన్ను అనేదాన్ని వాళ్ళు డీసెంట్ గా వాళ్ళని కూడా కలుపుకున్నారు. సో ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు ప్రతి ఒక్క విజిట్ లో సౌకర్పేట్ మస్ట్. సో లెట్స్ గో. సో సౌకర్పేటలో ఒక్క సందు కాదు, చాలా సందులు ఉంటాయి, చాలా స్టోర్స్ ఉంటాయి. సో మనకొచ్చి మనం ఎక్కడికి వెళ్ళాలనేది తెలవాలి. సో మేము ఆల్మోస్ట్ 30 years వెళ్తున్నాం కాబట్టి వీ నో వేర్ టు గో. సో అలా మాకు ఒక 2-3 స్ట్రీట్స్ ఉన్నాయి. సో అక్కడికే వెళ్తాం. సౌకర్పేట చెప్పాను కదా ఎంత క్రౌడెడ్ ఉందో. జనాలకే నడిచేదానికే చోట్లేదు. ఇక్కడ కారు లోపలికి వెళ్ళాలి కదా. సో ఈ ప్యారిస్ లో సౌకర్పేట్ ప్యారిస్ సేఫ్టీ పిన్స్ కాడి నుంచి డైమండ్స్ దాకా అన్ని దొరుకుతాయి. స్టీల్ అన్ని జ్యువెలరీ అండ్ ఇంకొకటి తినే ప్లేసెస్. ఓ మై గాడ్, దాని ఫుడ్కనే రావచ్చు. చాలా మంది ఉత్త ఫుడ్కే వస్తారు. మేము షాపింగ్ ఫుడ్ రెండిటికి వస్తాము. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లాంటి జ్యువెలరీస్ కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ విండో షాపింగ్ చేసుకుంటూ కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో మీకు స్పైసెస్, ఫుడ్ రిలేటెడ్ అన్ని కూడా, గ్రాసరీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. వెరీ రీజనబుల్. సో ఇలా చూస్తానంటే సందులో కూడా చాలా స్టోర్స్ ఉంటాయి. మీకే ఓపిక ఉండాలి కానీ ఒక రోజు సరిపోదు కదా. మాకు తెలిసి పెళ్లిళ్ళలోకి సారెలు బాక్సెస్ ఇస్తారు కదా, ఇవన్నీ స్టీల్ బాక్సెస్ అని. ఇక్కడ ఇలా చూస్తే ఎంత హోల్సేల్. ఇక్కడ చూడండి, మనకి స్టిచ్చింగ్ కి కావాల్సినవి అన్ని ఉన్నాయి. ప్లేట్స్ ఏం కదనా డిజైన్ చేయడానికి మొత్తం స్టోన్ అన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. నేను బొటిక్ కావాల్సినవి అన్ని, లైక్ ఇఫ్ యూ కూడా స్టార్ట్ బొటిక్ అన్ని ఉంటాయి. ఫ్యాషన్ మీకు ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాషన్ మీరు చూడాలంటే ఈ ఏరియాకి రావాలి. పాతగా ఉండదు, చాలా చాలా స్టైల్ డ్రెస్సెస్ అలా ఉంటాయి. జ్యువెలరీ కూడా అయితే ఇది న్యాచురల్ బీచ్ కదా, స్టోన్స్ అనుకుంటా కదా. కాస్త ఇక్కడ బ్రేస్లెట్ అందరికి. ఆహ్యా టాయ్ అడిగింది, ఇంట్లో వస్తుందమ్మా. చదనా ఆశ టాయ్ అడిగింది. ఇట్లా ఏం టాయ్ కావాలి? ఇది బాగుంది, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, క్వార్టర్ ఇల్ల నొక్కి. సో ఫుడ్ చెప్పాం కదా, ప్యారిస్ లో అన్ని ఉంటది కదా. కాగ్డా రామ్ ప్రసాద్ ఫేమస్ ఫర్ హాట్ జిలేబీ అండ్ బాసుంది. నాకైతే బాసుంది చాలా ఇష్టం. కాకపోతే పానీపూరి ఉంటది, శాండ్విచెస్ అన్ని ఉంటాయి కదా, అన్ని ఉంటది. పానీపూరి వచ్చి 3 types ఆఫ్ ఫ్లేవర్స్ లో ఇస్తాడు. 3 కాదు 4 types ఆఫ్ ఫ్లేవర్స్ లో ఇస్తాడు. ట్రై చేద్దాం పానీపూరి. పదండి పానీపూరి ఆర్డర్ చేద్దాం. బట్ యూ హావ్ టు వెయిట్ రైట్. భలే ఉండింది. కష్టపడి ఒక 15 minutes వెయిట్ చేసి పానీపూరి తినేసాం. అండ్ వీ గోనా గెట్ ద కేసర్ బాదాం మిల్క్. అబ్బా చాలా చాలా బాగుంటుంది. ఇది తీసుకొని ఇక్కడ సౌకార్పేటలో ఫేమస్ లస్సీ షాప్ ఉంది, జై బాబారి. ఇది యూట్యూబ్ లో వెళ్ళి చూసినా తెలుస్తుంది. వెరీ వెరీ ఫేమస్ లస్సీ. ఒక 2-3 types లస్సీ ఉంటుంది, బట్ వెరీ క్రౌడెడ్. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం పదండి. సో ఇది లస్సీ షాప్.
ఆడ కనిపిస్తుందా ఆయనే, ఆ లజ్జీ షాప్ ఓనర్ ఆయనే. చాలా బిజీ ఉంటుంది. నాకు యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళే ఓపిక లేదు, టైం లేదు. మజ్జిగ అయితే చాలా బాగుంది కదా, లస్సీ మజ్జిగ రెండు ఉంది. బట్ వీ వెంట్ విత్ మజ్జిగ, సో గుడ్. ఇది యాక్చువల్లీ ఈ బండిల్ తప్పించుకొని వెళ్ళటమే మాకు పెద్ద టాస్క్ లాగుంది. షాపింగ్ ఏమో కానీ వచ్చి గంట అయింది, తిరిగి తిరిగి తినడానికి సరిపోయింది. షాపింగ్కి వచ్చేసాము, లెహంగా షాపింగ్ మా పిల్లలకి. సో యూజువల్లీ ఇక్కడే కొంటాను. సో ఒక లెహంగా తీసుకున్నాము, మర్చిపోయాం వీడియో తీయటము. ఇప్పుడు షరారా. సో ఎందుకు షరారా కాటన్ కన్నా వైట్ బ్లూ షరారా బాగుంటాయి వీళ్ళ దగ్గర. ప్రైసెస్ ఆల్సో రీజనబుల్ ప్రైసెస్. సో నేను వీళ్ళిద్దరిని కంపల్సరీ చందన బాగుండేందుకు తీసుకొస్తా అంటే మా పిల్లలకి వీళ్ళ టేస్టే వాళ్ళకి నచ్చుతాయి. నేను సెలెక్ట్ చేస్తే వాళ్ళకి అస్సలు నచ్చదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో మా వికాస్ని వీడియో కాల్లో కూడా ఉంది. మీకు సే హాయ్. ఓకే, ఈ వైట్ నచ్చలేదంటున్నా. ఇది చూడు బాగుంది. నువ్వు ఫస్ట్ చూపించింది కూడా నచ్చలేదా? అది నువ్వు పెట్టుకున్నావు చూడు, అది క్లాస్. ఇది కూడా కదా, అదే ఇది ఇది ఓకేనా? ఏ కిतना है भैया? ओ नहीं चाहिए भैया ऐसा दे. ఇది నచ్చింది. సో ఇప్పుడు నేను నా షాపింగ్కి వచ్చాను, మా పిల్లలది అయిపోయింది. ఐ గాట్ 1 లెహెంగా అండ్ 3 షరారాస్ ఫర్ మై డాటర్స్. అండ్ దెన్ ఇప్పుడు చందన మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? లాంగ్ ఫ్రాక్స్. సో లాంగ్ ఫ్రాక్స్, నా కోసం కుర్తీ. సైజ్ అడిగితే అన్న వచ్చి సారీ అంటున్నాడు. సో నా సైజ్కి దొరకటం తక్కువే. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సో లుక్ ఎట్ దిస్, నైస్ రైట్? వావ్, బాగుంది కదా, చాలా బాగుంది. కానీ చూపించేస్తున్నా, ఇది కొంటే నేను కొనేస్తాను. హలో, ముగ్గురు షాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి డ్రెస్సులు. నాకు సైజు దొరకటమే కష్టం, వీళ్ళిద్దరికి సైజ్ ఈజీ. ఇప్పుడు భావన షాప్ చేస్తుంది. వావ్, చాలా బాగుంది భావన, భలే ఉంది కదా. ఇది కూడా బాగుంది, బాగుంది భావన, బాగుంది, చాలా బాగుంది. దుప్పట ఏం బాగుంది నీకు? దుప్పట వర్లా? ఓ మై గాడ్, అయ్యో ఇవరు వంద ఈ అన్న అయితే అసలు పొగడటం ఆపట్లేదు. సూపర్ ఆర్కి అసలు అదే చెప్తున్నా, బాగా పొగుడుతున్నాడు. చాలా బాగుంది భావన. సో ఇవన్నీ డ్రెస్సెస్ చూడండి, బాగుంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర, క్వైట్ రీజనబుల్ ఉంటుంది. సో మీరు చెన్నైకి వస్తే మాత్రం తప్పకుండా సౌకర్పేట్ ప్యారిస్కి వచ్చి మీరు షాప్ చేయాలి. ఇక్కడ బిల్లింగ్ అయిపోతుంది. ఐ థింక్ వీ గాట్ 4 or 5 డ్రెస్సెస్. అంతలోపల ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని తినేసి వచ్చినవా? వెరీ గుడ్. గంట నుంచి డబ్బులు ఎంచుతా ఉంది. జీపే అలవాటై బాగా ఇండియాలో నీకు చందన, క్యాష్ ఎంచడం పోయింది. ఇప్పుడు అన్న చూడు ఎంత ఫాస్ట్గా ఎంచుతాను. ఏం చేసుకుంటాడు డబ్బులు అంతా? ఎన్ని కాస్ట్లు ఎన్న పండిపోయింగ. ఈయనకైతే మాటలు మనం నేర్పియాల్సిన అవసరం లేదు. అందుకే ఈ ఒక స్టోర్ ఉన్నది, ఇప్పుడు ఎదురులో ఒక స్టోరు, పక్కన ఒక స్టోరు, స్ట్రీట్ లోనే 3 స్టోర్స్ అన్న. గుడ్. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అట, మేమేం కొనలేదు కానీ డ్రెస్ మెటీరియల్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గుడ్ షాపింగ్ విత్ యూ. கொஞ்சம் போடுங்க, மேல இருக்கு பாருங்க. இங்க நானே எடுத்துக்கிட்டா சொல்லுங்க, நான் எடுத்துக்கிட்டேன். இது மட்டும் கொஞ்சம் எடுத்து போடுங்க. చూడండి మామిడికాయ ఇయ్యట్లేదు ఫ్రెండ్స్. சும்மா வீடியோக்காக நான் அப்படி கொடுக்குறேன், எடுத்துக்கோங்க. అప్పుడు நீங்க எனக்கு கொடுத்துறேன். అంత బాగా తేరిపోయిండ్రే. ఓ మనం ఎన్ని గంటలకు వచ్చినాం? 4 కానీ మనం వచ్చింది ఇప్పుడు 8:40. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 5 hours. ఏం పెద్ద కొనింది లేదు, పెట్టింది లేదు. ఏం చిన్నక ఏడ మనకి తినటానికే సగం అయిపోయా. కనిపించిన ప్రతి అంగట్లో ఆపి తింటమే. చెప్పే కదా, షాపింగ్ తక్కువ, తిండి ఎక్కువ.
ఓకే యాక్చువల్లీ ఇంకొకటి మెయిన్ షాపింగ్ ఎనర్జీ అది. సౌకార్పేటకు వస్తే 2 థింగ్స్ చేయకుండా అస్సలు వెళ్ళాం. ఒకటి షుగర్ కేన్ జ్యూస్ తాగటం, ఇంకొకటి శాండ్విచ్. సౌకార్పేట ఫేమస్ శాండ్విచ్. యాక్చువల్లీ మా అమ్మకి చాలా చాలా ఇష్టం అది. ఇలా జస్ట్ పుదీనా చట్నీ వేసేసి కుకుంబర్ అయి పెట్టి, సో అది తప్పకుండా వెరీ హెల్దీ శాండ్విచ్. అందుకని అదొకటే హెల్దీ, మిగతా అన్హెల్దీ. షుగర్ కేన్ జ్యూస్ ఎవరికైనా ఓకే, నీకు వద్దా? ఇంకొక స్పెషల్, ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అసలు ఫ్రూట్స్ వెరైటీస్ అయితే మనకి చాలా స్టోర్స్ లో కూడా దొరకవు, అలాంటి ఇక్కడ వెండర్స్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ అది కూడా మేము షాప్ చేస్తాం. తర్వాత నా ఫేవరెట్ ఫ్యాన్సీ స్టోర్. సో ఎస్, ప్రతిసారి సేఫ్టీ పిన్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ అని తప్పకుండా ఇక్కడికి వెళ్ళాల్సిందే. ఇది ఎలా 2-4 అన్న కదక్క మీది సారీ. ఇది ఓ దానికి తీసుకుందాం అంటవా? వేసుకుంటా, ఓ దానికి తీసేసుకుంటా. ఇంకా చూసే ఓపిక మీకున్న, షాపింగ్ చేసే ఓపిక మాకు లేదు. ఇంకటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ అమ్మడు.